తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందన్న వార్తలతోటి కూడా హిందూ సంఘాలు, హిందుత్వకు సంబంధించినటువంటి వ్యక్తులు అంతా కూడా దానిపైన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనతో పాటు మాధవీలత బీజేపీ నేత మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందన్న ఒక చర్చ జరుగుతుంది, దీనిపై ఏమంటారు మీరు? ఈ తిరుపతి లడ్డులో జరుగుతున్న అన్యాయము అత్యాచారానికన్నా ముందు మనం తెలుసుకోవాల్సిన ఇంకా చాలా పెద్ద విషయము, చాలా ముఖ్యమైన విషయం ఉంది. జగన్ గారి నేతృత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళ నాన్నగారి హయాం నుంచి కూడా 7 కొండల మీద వాళ్ళు చర్చులను తీసుకొద్దామని అనుకున్నారు. ఫస్ట్ పాయింట్, తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళ హయాంలో ఎన్నిసార్లు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ని తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి హిందువులకు చాలా ముఖ్యమైన దేవాలయంలో క్రిస్టియన్ మతాన్ని పుచ్చుకున్న వాళ్ళని ఎండోమెంట్స్లో, ఈఓల కింద, దేవస్థానంలో చైర్మన్ కింద, దేవస్థానంలో వేరే వేరే సభ్యుల కింద ఉద్యోగాల కింద వేశారు. దాన్ని బయటికి లాగండి. ఈరోజు నన్ను చేస్తారా? ఏ క్రిస్టియన్ మిషనరీ ఆధ్వర్యంలో డబ్బులు ఎటుపోతున్నాయని దాని పెద్ద మనిషి కింద నన్ను వేస్తారా? వేయమనండి, నన్ను వాళ్ళు వేస్తారేమో. వాళ్ళు వేయరు మమ్మల్ని ఎవరిని. కానీ మా దేవాలయాల్లో మాత్రం వాళ్ళని తీసుకొచ్చి పెడతారా మీరు? సరే, మీ ఇష్టం, మీరు పెట్టుకుంటారు, మీరు గెలిచారు కాబట్టి మీకు ఓట్లేసిన వాళ్ళకి లేదు బుద్ధి. వెరీ గుడ్. అలా అనుకుంటే శ్రీవాణి టికెట్ ఏంటి? ఎడవైన శ్రీవాణి టికెట్ డబ్బులు సరే మీ ఆధ్వర్యంలోనే, మీ హయాంలోనే కదా 72,000 వర్తున్న US$ డబ్బులు ఒక రోజులో దొంగతనమయ్యాయి. మరి వాడికి బెయిల్ ఎట్లా వచ్చింది? ఎడివాడు? ఎక్కడున్నాడు వాడు? సరే, సివి రవికుమార్ ప్యాంట్లో డబ్బులు దాచుకొని బయటకు వచ్చేసాడు కదా, ఎడివాడు? ఏం చేశారు వాడి గురించి? సరే, మరి మీ హయాంలోనే కదా విజయనగరంలో ఉన్న కోదండ రామస్వామి దేవాలయాన్ని రామచంద్రుడి తలకాయ ఎగరగొట్టేశారు. ఏం చేశారు మీరు దానికి? సరే, అంతర్వేదిలో 62 ఏళ్ల ఉన్న ఒక పురాతన దేవుడి రథం ఏమైంది? ఎందుకు తగలబడింది? మీ హయాంలోనే కదా. సరే, మరి హిందూ దేవాలయాల పిఠాపురంలో దేవుడి విగ్రహాలను దొంగతనం చేశారు కదా, మీ హయాంలోనే కదా. అంటే దీనికి ఏమైనా అడి అంతరం ఆపు ఏముండవా? మీది ఒక్కొక్క తప్పు బయటికి తీసుకొస్తుంటే మీది మీరు చేసినవి మీరు ఉల్టా వాళ్ళ మీద వచ్చిన ఇప్పుడు ప్రభుత్వం మీద మీరు వాళ్ళు ఇది చేయలేదు, అది చేయలేదు. 100 రోజుల్లో ఏం చేశారు? 5 ఏళ్లలో ఏం చేసావు? మరి చంద్రబాబు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత తీసిన శాంపిల్స్ను సేకరిస్తేనే వాట్ల ల్యాబ్లో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారమే చేసిన ఉన్నట్టు. ఈ లెక్కన చంద్రబాబులు గవర్నమెంట్లోనే ఈ తప్పు జరిగింది, మా గవర్నమెంట్లో జరగలేదన్నది వైసీపీ నేతల వాదన. సింపుల్. వెండార్స్ ఎవరు? కొత్త వెండార్లా వీళ్ళు? ఈ 100 రోజులలో వచ్చిన వెండార్సా? 100 రోజుల వెనక ఉన్న వెండార్సా? అయిపోయిందిగా, పటాపంచలు అయిపోతుందిగా సమస్య. ఈరోజు కొత్తగా సప్లై చేస్తున్న వాళ్ళ వీళ్ళు సప్లయర్సు? చంద్రబాబు నాయుడు గారు రాకముందు నుంచి ఉన్న సప్లయర్సా? ఫినిష్డ్. అయ్యా, తెలుగుదేశం గవర్నమెంట్ అధినేత, పితామహుడు లాంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లో 2 రాష్ట్రాలు విభజన కాకుండా సమైక్య ఆంధ్రగా ఉన్నప్పుడు అక్కడ ఉచితమైన దర్శనాన్ని ఏర్పాటు చేయించి ఉచిత భోజనశాల పెట్టించింది ఎన్టీ రామారావు గారు. అదే సభ్యతా సంస్కారం వాళ్ళల్లో కూడా జరుగుతోంది, ఉంది తెలుగుదేశంలో. తప్పులెంచువాడు తమ తప్పులు ఎరగరని జగన్ గారికి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తుంటే జరగదు. ఈరోజు డేట్ ఎందుకుంది? ఆయన పదవి తీసుకున్న తర్వాత అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి బయట తీస్తున్నాడు ఆయన. మీరున్నప్పుడు ఆయన తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టినారే. ఏం చేస్తాడు ఆయన? ఏం బయట తీస్తాడు ఆయన? ఆయన పవర్లో వచ్చాడు కాబట్టి మీరు చేసిన అరాచకాలని, అత్యాచారాలని ఒక్కొక్కటి బయటికి తీస్తున్నాడు. ఎంతమంది మంచివాళ్ళు, ఎంతమంది మహానుభావులు మీరు న్యాయము నిజము మీ ముందు మాట్లాడితే మీరు ఉద్యోగాల నుంచి తీసి బయటకి విసిరేయలేదు? ఇన్కమ్ ట్యాక్స్ నుంచి పెద్ద ఆఫీసర్లను బయటికి విసరలేదా? ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ స్టేట్కి తీసి బయటికి విసిరేయలేదా మీరు? అన్యాయంగా. వినాశకాలే విపరీత బుద్ధి. తొందర ఏం పడకండి జగన్ గారు, సిబిఐ రిపోర్ట్ వస్తుంది దీనికి. ఎవరు చేసినా సిబిఐకి ఇది చెందవలసిందే, సిబిఐ వాళ్ళు దీన్ని బయటికి లాగవలసిందే.
కానీ వైసీపీ సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని వైసీపీ అంటుంది, మీరు సిబిఐ అంటారు. విచారణ ఎట్లా జరగాలి అసలు? ఎందుకు వైసీపీకి ఏం సంబంధం దీనికి? అంటే ఇంత 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 బతుకు దొడ్డి సేవలో వచ్చామని మళ్ళీ ఇక్కడ వాళ్ళతోనేనా? వాళ్ళ మనుషులందరూ ఉన్నారు కదా గవర్నమెంట్లో, ఇంకా అందరినేమి ఖాళీ చేసి కొత్త వాళ్ళని వేసేయలేదు కదా. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయవలసిన విషయం. ఇది చంద్రబాబు నాయుడు గారు నేను ప్రత్యేకించి విన్నపం కోరుకుంటున్నాను, దయచేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వండి ఈ విషయం. వీళ్ళ అత్యాచారం ఒక లడ్ల వరకే ఉందా? డబ్బులు దొంగతనాలు చేసేసారా హుండీలో నుంచి? ఇవి డబ్బులు ఇంకెక్కడికైనా జారవేసేసారా? వీళ్ళ లోటస్ పాండ్లు ఇది ఎక్కడ దారైనాయి? మరి అంతంత వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? మరి వీళ్ళకి ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి? ఏమైనా టాటాలు, రిలయన్స్, బిర్లాలకు వీళ్ళైనా కష్టపడి ఏమైనా సంస్థలు ఏర్పాటు చేశారా? వీళ్ళు ఏమైనా డబ్బులు రావడానికి వీళ్ళ దగ్గరికి? ఎలా వచ్చే డబ్బులు ఇన్ని? నగలు ఎక్కడ పోయినాయి? వెంకటేశ్వర స్వామి కిరీటాలు ఎక్కడ పోయినాయి? మణులు, మాణిక్యాలు, వజ్రాలు ఎక్కడ పోయినాయి? విగ్రహాలు ఎక్కడ పోయినాయి? ఇది ఒక్క లడ్డు విషయం కాదు. భగవంతుడు లడ్డూ రూపంలో బయటకు తీసుకొచ్చాడు ఆయన, సర్వాంతర్యామి. మేము ఎలాగో ఆ లడ్డు తిని పాడయ్యాం అనుకుంటాం, కానీ మా మనసులో నివసిస్తున్న భగవంతుడు ఆది శంకరాచార్యులు అన్నట్టు అహం బ్రహ్మస్మి అని మా మనసులో నివసిస్తూ మాలో నివసిస్తున్న భగవంతుడు, సాక్షాత్తుగా ఉన్న భగవంతుడు, కలియుగ దైవం ఆయన. ఆయనకి ఇటువంటి ప్రసాదం పెట్టేంత దౌర్భాగ్యానికి దిగజారారా వీళ్ళు? అంటే పూర్తిగా టీటీడీ ఆస్తులపైన కూడా, టీటీడీలో ఉన్నటువంటి ఆభరణాలు అంటే శ్రీవారి ఆభరణాలపైన కూడా ఆడిట్ జరగాలంటారా? ఎందుకు జరగకూడదు నాయన? ఒక లడ్డూలోనే ఇంత దుర్మార్గమైన మనసు పెట్టుకొని, కలుషితమైన మనసు పెట్టుకొని ఇంత దౌర్జన్యానికి దిగజారిన వాళ్ళు అక్కడ దిగజారలేదని ఏంటి నమ్మకం మనకి? ఏది నమ్మకం? ఏది చెప్పండి మీరు అసలు? ఓ మామూలు హిందూ దగ్గరికి వెళ్ళి వాడిని అడగండి, నాయన నువ్వు నమ్ముతావా అక్కడి నుంచి పోలేదు అని అంటే, పోయాయి కదండి 75,000 రూపాయలు. ఇదో 75,000 రూపాయలు డెక్కని రాళ్ళలో వేశారు. ఇది నేను సొంతంగా చెప్తున్నది కాదుగా. సివి రవికుమార్ని నేనేం తయారు చేయాలి కదా, వ్యక్తిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి. ఏవి మరి ఇవి? ఎందుకు జరుగుతున్నాయి ఇవి? చంద్రబాబుకు ఈ విషయం ముందే తెలిసినా ఎందుకు దాచిపెట్టాడు? హిందువుల మనోభావాలతోటి ఆడుకుంటుండు, రాజకీయం చేస్తుండు అన్న ఆరోపణలు కూడా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ మీద వినబడుతున్నాయి. ఇవన్నీ చేస్తుంది అపోజిషన్ పార్టీ. మీ ఆధ్వర్యంలో ఎందుకు జరిగిందో సమాధానానికి రెడీగా ఉండండి మీరు. వచ్చిన 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేయగలరో అన్ని ఆయన చేస్తున్నారు. ఒక విషయం బయటకు వచ్చింది, ముందెందుకు తీసుకురాలి, తర్వాత ఎందుకు తీసుకురాలి? ఇది కాదు ఇక్కడ సమస్య. ఇది ఎందుకు జరగాలి, ఎందుకు జరిగింది? 5 రోజులు ముందు వస్తే ఏంటి, 20 రోజులు వెనక్కి వస్తే ఏంటి? ఇంత భయంకరమైన విషయం కదా ఇది. విషయానికి ప్రాతిపత్యత ఇవ్వండి. దేవుణ్ణి రాజకీయం చేసి ఆడుకోకండి, జీవితాలు నాశనం అయిపోతాయి ఇక్కడ. అనేక మంది శ్రీవారిని నమ్ముకుంటారు, దేశవ్యాప్తంగా కూడా భక్తులు ఉంటారు. వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకుంటారు ఫైనల్గా? నేను తెలుగులో మాట్లాడుతున్నాను కాబట్టి దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ, అన్య హైందవులందరికీ ఒకటే మాట చెప్తున్నాను, జాగ్రత్త కండి. ప్రధానమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, అమిత్ షా గారికి మీరు అందరూ ఈమెయిల్స్, లెటర్స్, ట్విట్టర్స్, ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్స్ నుంచి పంపించండి. సిబిఐ ఎంక్వైరీ చెయ్యమని కోట్ల మంది, 125 కోట్ల హైందవులున్నాం. ప్రతి ఒక్కరి నుంచి కూడా వినతి పత్రం వెళ్ళాలి వాళ్ళకి. ఇది సిబిఐ ఎంక్వైరీ జరగవలసిందే. కేవలం లడ్ల దగ్గర ఆగకుండా శ్రీవాణి టికెట్టు, నగలు, శ్రీవారి మాగాణి పొలాలు, వారి ఆభరణాలు, ప్రతి దాని మీద ఎంక్వైరీ జరగవలసిందే. ఆయన భూములు ప్రతి ఒక్కటి మొదలైంది. ఇది ఇక్కడితో నిజానిజాలు తెలియవలసిందే మా అందరికీ. మేము ట్యాక్సులు కట్టట్లే, ఎందుకు తెలియకూడదు? మాకు నిజం తెలియవలసిందే. ఈరోజు రాష్ట్రం విడిపోయిందయ్యా, సమైక్య ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళమే కదా మేమందరము. ఆయన మా వెంకటేశ్వర స్వామి అందరి దేవుడే, మా కలియుగ దైవం ఆయన. కాబట్టి ఈ నిజాలు మాకు తెలియవలసిందే, తెలుసుకునే హక్కు మాకుంది.